హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో బీభత్సమైన అరాచకం నడుస్తుంది. అండ్ మామూలుగా లీకులు కాదు స్వామి ఇవి. అరే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా ఇలాంటి థాట్లన్నీ? సో సోషల్ మీడియా అంతా దుమ్మెత్తిపోతున్నారు ఓ రేంజ్లో అనమాట. సో ఈసారి మళ్ళీ సీజన్ 6 రిపీట్ అయిపోతుంది అన్నందుకు ఆ పాపానికి సో అందరూ ప్రతి ఓడు ఇదే లొల్లి అయిపోయిందిరా నాయన. ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంది అసలు ఈ సూట్ కేసులో లొల్లి, ఈ సూట్ కేసు ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు కదా. సో దీని చుట్టే తిరుగుతుండి అండ్ విన్నర్ గురించి కూడా ఇదే లొల్లి నడుస్తుంది. సో ఇప్పుడైనా ఆ విన్నింగ్ మూమెంట్ని, విన్నర్స్ని చాలా పాపం వాళ్ళు ఎగ్జైట్మెంట్ కంటే మీ అరాచకమే బయట బాగున్నట్టుంది. సో అందుకనే ఈసారి బిగ్ బాస్ కూడా బీభత్సమైన సెక్యూరిటీని పెట్టాడు. అండ్ ఈసారి ఎలాంటి గొడవలు కాకూడదు, ఎలాంటి రచ్చ నడవకూడదు అని చెప్పేసి బిగ్ 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 సెక్యూరిటీ అనుకోండి. ఇంకా అంతకంటే మించి ఈ రేంజ్లో సెక్యూరిటీ పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందే విషయం ఏంటి అని అంటే నిఖిల్ సూట్ కేసు తీసుకున్నాడు అని చెప్పేసి బీభత్సంగా వైరల్ అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ అయితే. సో ఎందుకంటే వీడియో చాలా మందికి పుష్ అవ్వాలి. ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటే జనాల్లో తెలియని ఒక అదైపోతుంది, ఒక తెలియకుండానే ఒక ఏమంటే ఆగ్రహం ఎక్కువ వ్యక్తం చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కాకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువగా అరే ఆ సూట్ కేసు ఎవరు తీసుకున్నారు? ఫస్ట్ థింగ్ 40 లక్షలు అంట, ఏకంగా 40 లక్షల సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసిండంట నిఖిల్. యాడ్ నుంచి వస్తున్నాయి మీకు ఇవన్నీ? సో ఇక్కడ జరుగుతున్న సినారియో ఏందనేది మాట్లాడదాం. ఎందుకంటే టాప్ 5 టాప్ 4 ఈ ఇద్దరికి సూట్ కేసు ఆఫర్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా టాప్ 3 ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా తీసుకోకుండా నబిల్ బయటకు వస్తే, సో ఇక్కడ ఇది ఓన్లీ ఎందుకు వస్తే అని చెప్తున్నాం అంటే ఈరోజు ఇంకా ఈ ముగ్గురిది టాప్ 3ది మాత్రం షూట్ అవ్వలేదు. అందుకే క్లారిటీ చెప్తున్నాను. నిన్న నాగార్జున గారిది ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్లు, నాగార్జున గారి ఎంట్రీ అండ్ మన ఈ ఇద్దరు ఎవిక్షన్ ఇవే జరిగినాయి తప్పితే టాప్ 3 కంటెస్టెంట్స్ అయితే జరగలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో టాప్ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రీట్ కేస్ ఆఫర్ చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఫుల్ ఆన్ సెక్యూరిటీ ఉంది అండ్ ఫుల్ ఆన్ స్ట్రిక్ట్ ఉందనమాట. ఈసారి లీకులు రావద్దు అని చెప్పేసి. సో అందుకే మెయిన్గా ఈ 40 lakhs గురించి మాట్లాడుకుంది. ఈ 40 lakhs ఇష్యూ ఎక్కడ రైజ్ అయిందనంటే ఒక కారణం మనం కూడా అవ్వచ్చు, ఎందుకంటే రివ్యూవర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్స్ని కొంతవరకు కంపేర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. అలాంటప్పుడు సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ 40 లక్షల సూట్ కేసు తీసుకొని నిఖిల్ బయటకు వచ్చాడు అనేది మాత్రం కంప్లీట్గా ఫేక్ న్యూస్. సో కంప్లీట్గా ఫేక్ న్యూస్. ఇది ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా దీన్ని ఖండించాల్సిన బాధ్యత మీకుంది. నిఖిల్ ఫ్యాన్స్ మీరు అనవసరంగా అగ్రెసివ్గా వెళ్ళిపోయి దాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేసేసి బయట రచ్చ చేసి అంత హైడ్రామా క్రియేట్ చేయకండి. ఎందుకనంటే మనకు ఆ విన్నర్ అయ్యేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? సో మోస్ట్లీ మనకు 8కి అట్లా తెలుస్తుంది, 8 or 9 కల్లా స్టార్ట్ అవుతుంది. 8కి మ్యాక్సిమం 8కి 8:30 కల్లా కంప్లీట్గా అరే విన్నర్ వీళ్ళు అని చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ ఏది లేదు అనమాట. సో కంప్లీట్గా వాళ్ళ ఫీలింగ్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరెందుకు బయట ఎంత రచ్చ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ 40 లక్షల సూట్ కేసు అనేది ఆఫర్ చేయడం అనేది ఇది కన్ఫర్మేషనే కాదు, జస్ట్ మనము ఇంకో ప్రీవియస్గా చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రీవియస్ సీజన్లో చూసుకుంటే ఖచ్చితంగా బ్రీట్ కేసు ఏదైనా ఆఫర్ ఇస్తాడు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఇది చెప్పడం జరుగుతుంది. కానీ కంప్లీట్గా వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, బిగ్ బాస్కి ఆ ప్లానింగ్ ఉంటుంది. బ్రీట్ కేసు తీసుకొని డైరెక్ట్ బయటికి తీసుకురావాలి వీళ్ళని అని చెప్పేసి అనుకుంటారు కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో జరుగుతూ ఉంటుంది, ప్రతి సీజన్లో జరుగుతూ ఉంటుంది, ప్రతి లాంగ్వేజ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా పెట్టింది ఏమీ కాదు. సో దాన్ని బేస్ చేసుకొని అందరూ ఏంటంటే గౌతమ్ నిఖిల్ 40 lakhs 30 lakhs బ్రీట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసాడు అని చెప్పేసి విన్నర్ కంటే ఎక్కువ అమౌంట్ మనోడే తీసుకొని బయటకు వచ్చేసాడు అని చెప్పేసి బీభత్సంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంప్లీట్గా ఇది అయితే ఫేక్ న్యూసే. సో బ్రీట్ కేసు తీసుకొని రావడానికి షూట్ జరిగితే కదా బ్రీట్ కేసు తీసుకొని బయటకు వచ్చాడో లేదన్నది. ఎందుకంటే ఫినాలీ కాబట్టికే సో షూటింగ్ అనేది ఇప్పుడే చేసేయరు అండ్ షూట్ అనేది కొంత ముందే ఎడిట్ చేయడానికి టైం కావాలి కాబట్టి ముందు షూట్ స్టార్ట్ చేస్తారు. సో మనకు మరీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే కొంచెం ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇది ప్రతి సీజన్లో జరుగుతున్న సిచ్యువేషన్. కానీ ఈ సీజన్లో ఎందుకు అంటే ఎక్కువగా ఇద్దరికి నెక్ టు నెక్ ఉంది కాబట్టి, గౌతమ్కి అండ్ నిఖిల్కి నెక్ టు నెక్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ అనేది రేజ్ అయింది.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఓటింగ్ పోల్స్లలో ఒకలా ఉంది, అంటే కంప్లీట్గా యూట్యూబ్ పోల్స్లలో నిఖిలే టాప్లో ఉన్నాడు. అండ్ వెబ్సైట్ పోల్స్ అండ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పోల్స్లలో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉన్నాడు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ తీసుకొని ఇవన్నిటికీ దగాఫార్ ఉంది అనేది అర్థం చేసుకొని మ్యాక్సిమం ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంటారు. కంప్లీట్గా నిఖిల్ అనేది సూట్ కేసు తీసుకుంటాడా లేదా దీన్ని ఇంకో విధంగా కూడా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏంటి అని అంటే తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఒకళ్ళు విన్నర్ అవ్వని అనుకొని ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా సూట్ కేసు తీసుకొని వచ్చేసాడు 40 lakhs అనేది కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన విషయం. అవాయిడ్ చేయండి ఖచ్చితంగా. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మాత్రం చాలా స్టేబుల్గా ఉండాలి. ఈవెన్ నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకోండి, గెలవకపోయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అభిమానం ఉంటే అభిమానం, అరే ఓడిపోయినా కూడా గెలిచి ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోయి గెలిచాడు అనుకోండి, తప్పేముంది? సో అనవసరంగా ఈ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయకండి, అది నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సమైన సెక్యూరిటీ ఉంది, హైలీ సెక్యూరిటీ ఉంది. అండ్ ఈసారి లీక్లో కూడా చెక్ పెట్టడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంట. సో ఎవరైతే లోపలికి వెళ్తున్నారో, ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళందరికీ మొత్తం కమ్యూనికేషన్ కట్ చేయబోతున్నారు లైవ్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు. సో లీక్స్ మ్యాక్సిమం రాకుండా ఉండడానికి ఈసారి ఎడిటింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో బయటకు వచ్చి ఎడిట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టడాలు అలాంటివి ఏమి ఉండదు. సెటప్ మొత్తం అంతా స్టేజ్ మీదే దగ్గరనే ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి బయటికి లీక్ చేయకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి బీబీ టీం ట్రై చేస్తుంది. అండ్ నిఖిల్ విన్నర్ కాదు అని చెప్పడానికి లేదు, అలాగని విన్నరు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎలాంటి సిచ్యువేషన్ లేదు, వీళ్ళు అయ్యే ఛాన్స్ ఉందని కూడా మనకైతే ఇప్పటివరకు లేదు. బట్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా మనకు ప్రీవియస్గా ఇచ్చిన లీక్స్, ప్రీవియస్గా ఇచ్చిన ఇన్ఫో ప్రకారంగా మాత్రం గౌతమ్ అని చెప్పడం జరిగింది కాదు. ఇది 100% అని చెప్పడానికి ఏం లేదు. నేను ముందు నుంచి చెప్పేది అదే, నిఖిల్కి ఎంత ఛాన్స్ ఉందో గౌతమ్కి అంతే ఛాన్స్ ఉంది, గౌతమ్కి ఎంత ఛాన్స్ ఉందో నిఖిల్ కూడా అంతే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యాన్స్గా మీరు ముందుకెళ్ళాలి. కానీ అనవసరంగా లాస్ట్ సీజన్ రిపీట్ చేసినట్టుగా పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి వాళ్ళని అనవసరంగా ప్రాబ్లమ్స్లో క్రియేట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది మై పర్సనల్ రిక్వెస్ట్. ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఓవరాల్ అందరి ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరు, బిగ్ బాస్కి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ, పర్సనల్గా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకొని కొంచెం ముందుకు స్టెప్ వేసుకోండి. సో ఈ సూట్ కేసులో అయితే ఖచ్చితంగా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. షూట్ స్టార్ట్ అయినాక కానీ తెలియదు. టాప్ 3 షూట్ అనేది ఈ రోజు స్టార్ట్ అవబోతుంది. మోస్ట్లీ 4-5 అట్లా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంట. సో అది చూడాలి ఏం జరగబోతుంది ఏంది. రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు, ఇది క్లియర్. రాజమౌళి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంట. అండ్ మన ఎవరు రష్మిక మందన, ఈమె కూడా వచ్చే ఛాన్స్ ఉందనంట. సో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను, కొంత ముందే అప్డేట్ ఇస్తాను, కానీ మరీ అది చేయాల్సిన అవసరం లేదు. బట్ అంతకంటే ముందు ఈరోజు లైవ్ అయితే ఖచ్చితంగా పెడదాం అనుకుంటున్నాను. సో 5కి అట్లా స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా లైవ్లో మాట్లాడుకుందాం. సో క్లియర్ కట్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్